వాళ్ళతో రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను. ఏంటి ఏదో తేడా పడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాయాళ్ళు బాధపడటం. కానీ రే పేటిఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పీఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటుందని పీఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రాబాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్. రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్ది అనిపించుకుంటే. మనందరికంటే ప్రకృతి గొప్పది రాబాయ్, గుర్తుపెట్టుకోండి. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకడు డబ్బు సంపాదించుకుందాం జనం మీదని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరంతా బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా? ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకుందాం రా బాయ్.